చిరంజీవి అసలైన ప్రైమ్ టైం అంటే 1992 వరకే అనే విశ్లేషణ ఒకటి బలంగా ఉంది. ఎందుకంటే బాలచందర్, భారతీరాజా, బాపు, కె విశ్వనాథ్ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలు పోషించడం, కోదండ రామరెడ్డి, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ వంటి స్టార్ డైరెక్టర్ చిత్రాల్లో మాస్ మసాలా సినిమాలు చేయడం, జంధ్యాల దర్శకత్వంలో కామెడీ హీరోగా చంటబ్బాయి సినిమాలో నటించడం, ఇలా విభిన్న సినిమాల్లోనూ చిరంజీవి నటించారు. డాన్స్లు, ఫైట్లు, యాక్షన్, కామెడీ ఇలా అన్ని కోణాల్లోనూ సరికొత్త ముద్ర వేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. 1992లో వచ్చిన ఘరానా మొగుడు తెలుగు సినీ పరిశ్రమకు మొదటిసారి 10 కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించింది. చిరంజీవి బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో డాక్టర్ రాజశేఖర్ నటించిన అంకుశం చిత్రాన్ని ప్రతిబంధ్ గా రీమేక్ చేసి చిరంజీవి తొలిసారిగా బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తాను తెలుగులో నటించిన గ్యాంగ్ లీడర్ ను ఆజ్కా గూండారాజ్ పేరుతో రీమేక్ చేశారు. విజయం వెన్నంటే అపజయం ఉంటుందని చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమా నిరూపించుకుంది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్, మొదటిసారి 1,25,00,000 రూపాయలు తీసుకున్న నటుడిగా ఆపద్బాంధవుడితోనే ఆయనకి ఖ్యాతి రాగా 1992 ద్వితీయార్థంలో విడుదలైన ఆ సినిమా అటర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాలో నటనకు చిరంజీవికి నంది అవార్డు వచ్చినప్పటికీ వాణిజ్యపరంగా బాగా దెబ్బతీస్తుంది. దీంతో ఆ సినిమా నిర్మించిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ మళ్లీ సినిమాలు తీయలేదు. శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి వంటి చిత్రాలు తీసిన చరిత్ర ఆ సంస్థకు ఉంది. తర్వాత 1993లో ముఠా మేస్త్రి అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. దీని తర్వాత మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఎస్పీ పరశురాం, అల్లుడా మజాకా అనుకున్న స్థాయిలో ఆడలేదు. బిగ్ బాస్, రిక్షా ఓడు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఓ ఏడాది గ్యాప్ తీసుకున్న చిరంజీవి 1997లో హిట్లర్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉందితో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో 2001లో వచ్చిన మృగరాజు డిజాస్టర్ అయింది. ఈ సినిమా పరాజయం నిర్మాత దేవి వరప్రసాద్ ను కోలుకోలేని దెబ్బతీస్తుంది. కొండవీటి రాజా, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా తదితర చిత్రాలు తీసిన ఆయన ఓ హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో రూపొందించిన మృగరాజు డిజాస్టర్ దెబ్బకి మళ్లీ కన్ను మూసే వరకు దేవి వరప్రసాద్ సినిమాల నిర్మాణం చేపట్టలేదు. 2022లో అశ్వనీ దత్ నిర్మించిన ఇంద్రా సినిమా తెలుగు సినిమాకి తొలిసారిగా 30 కోట్ల కలెక్షన్ ను చూపించింది. ఆ వెంటనే వచ్చిన ఠాగూర్ కూడా హిట్ అయినా అంజీ చిత్రం మాత్రం నిరాశపరిచింది. 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు చిరంజీవి. ఇలా ఎన్నో చిత్రాలతో ఆయన ముందుకు సాగారు.